ఖచ్చితమైన నిర్ధారణకు నేను రాలేనేమో అనిపిస్తుంది అనమాట. అది ఓకే, నేను మీ దగ్గరికి వస్తాను మళ్ళీ, ఇంకొంచెం డీటెయిల్స్ తీసుకుంటాను. అనిల్ ఉన్నారు, ఆయన ప్రవీణ్ పగడాల ఫ్రెండ్. ఎస్ అనిల్ గారు, ఒకసారి మీరు చివరిసారిగా ప్రవీణ్ని ఎప్పుడు చూశారు? ఒక 6 months క్రితం. 6 months క్రితం. బట్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ హిమ్ రెగ్యులర్లీ. మాట్లాడుతుంటాను నేను, చాలా విషయాలు నేను మాట్లాడాల్సినవి. అండ్ నాకు ఒకటి చెప్పండి, మీరు అంటే ఇక్కడ ప్రవీణ్ పగడాలని చూసిన వాళ్ళు మీరే కాబట్టి ఆ బైక్ పై ఉన్న వ్యక్తి విషయంలో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయంటున్నారు. కానీ పోలీసులు మొత్తం ఆయన ట్రావెల్ హిస్టరీ అంతా తీశారు, ఆ ట్రాక్ అంతా తీశారు, ఆయన వెళ్ళిన పాత్ అంతా కూడా. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా నేను 24th యాక్సిడెంట్ అయితే 25th నేను ఒక వీడియో చేసి ఇది యాక్సిడెంటే అయి ఉంటుంది అని నా వీడియోలో చెప్పినా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 2 వీడియోలు రిలీజ్ చేసిన వెంటనే అసలు ఓకే, దెర్ ఈజ్ అ డస్ట్, సీసీ కెమెరా ఒకటి ఉంది, టైమింగ్ ఉంది, స్పీడ్ ఉంది, ఇట్ హ్యాస్ టు బి అన్ యాక్సిడెంట్ అని ఫస్ట్ టైం హైదరాబాద్లో మాట్లాడింది నేనే. తర్వాత నేను శివశక్తి ఆఫీస్కి కూడా వెళ్ళినా. నేను వెళ్ళి అంటే నేను గమనించింది ఏంటంటే మా కమ్యూనిటీ వాళ్ళు అనుమానాలు ఉన్నాయి, కానీ ఆధారం లేకుండా వేరే కమ్యూనిటీ మీద తోసేయాలని చూస్తున్నారు అని నేను బాధపడ్డాను. ఐ నో ఈజ్ మై ఫ్రెండ్, ప్రవీణ్ నాకు ఫ్రెండ్ అయినా కానీ మనం వాస్తవం వైపు నిలబడాలి కాబట్టి, సో అనవసరంగా ఆధారం లేకుండా ఒక కమ్యూనిటీ మీద వేసేయడం తప్పు అని నేను కరుణాకర్ మిస్టర్ కళ్యాణ్కి కూడా కాల్ చేసినాను, కరుణాకర్తో మాట్లాడాను. వెళ్ళి ఒక 1 hour నేను ఇంటర్వ్యూ చేసినాను శివశక్తిలో, నాతో పాటు ఇంకో బిషప్ని తీసుకెళ్ళి అక్కడ కూడా ఇదే చెప్పినా. నేను లాజికల్ కంక్లూజన్ రీజనింగ్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చిన 2 ఫుటేజెస్ చాలు అది యాక్సిడెంట్ అని చెప్పేయడానికి. అంత క్లారిటీగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. ఇక తర్వాత మా వాళ్ళకి ఆయనకి కడుపు ఉంది, తర్వాత ఆయన పొడుగున్నాడు, విజయవాడలో మార్చేసి ఉంటారు, ఇవన్నీ చెప్తుంటే దెన్ ఐ వాజ్ సైలెంట్. నేను సైలెంట్ గమనిస్తూ ఉన్నా, కానీ ప్రతి ఫుటేజ్ అది యాక్సిడెంటే అని చూపిస్తూ ఉంది. తర్వాత ఇది ఏ క్రియేట్ చేశారు అన్నారు. దెన్ ఐ సెడ్ ఓకే, అంటే ఇట్ ఈస్ టర్నింగ్ టు సంథింగ్ ఎల్స్. దెన్ అప్పుడు కరుణాకర్తో నేను నేను చెప్పింది ఏంటంటే లాస్ట్ ½ an hour ఇంకా ఆయన ఇంటి దగ్గర నుండి ఎల్బీ నగర్కి వచ్చేళ్ళకి నువ్వు డూప్ పెట్టాలి. ½ an hourలో హౌ యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ డూప్. ఒకవేళ నువ్వు డూప్ క్రియేట్ చేయగలిగినా కూడా ఆయన ఇంట్లోంచి బయటకు రాగానే ఆయనకి నువ్వు గన్ను పెట్టడమా లేకపోతే దూరం నుండి గన్ను చూపించడమా, అంటే ఆయన నీ కంట్రోల్లో తెచ్చుకోవాలంటే అంత హై డ్రామా చేయగలిగితే కానీ అతన్ని నువ్వు డూప్ క్రియేట్ చేయలేవు. అసలు రీజనబుల్గా కానీ లాజికల్గా కానీ అది సెన్స్ లేకుండా ఉందన్నమాట. ఆ తర్వాత ముస్లిమ్స్ మీదకి వేయాలని చూశారు. ఐ సెడ్ దట్ ఈస్ రూల్డ్ అవుట్. సో ఫస్ట్ డే నుండి ఐ సెడ్ దో హీజ్ మై ఫ్రెండ్ బట్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ వాట్ ఈజ్ రైట్. ఒక ఎవిడెన్స్ లేకుండా హిందూ సంఘాల మీదకి తోసేయడం తప్పు అని చెప్పి ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడి నేను వచ్చిన. తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చినాయి మా కమ్యూనిటీ నుంచి, అట్లా మాట్లాడతావు అది అని చెప్పి. బట్ వీ స్టిల్ స్టూడ్ ఆన్, ఎందుకంటే అక్కడ రీజనింగ్ లేదు. ఏ డూపు కూడా లారీ చక్రాల కిందకి పోడు, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ లైఫ్ రిస్క్ చేసేసి లారీ చక్రాల కిందకి వెళ్తాడు అని చెప్పేసి ఆ రోజే నేను శివశక్తి ఆఫీస్లోనే దాన్ని క్లోజ్ చేసేసినాం. ఐ నో ఈ రిపోర్ట్ ఎట్లా వస్తుందని మనకు అందరికీ తెలుసు ముందుగానే. బట్ నా పాయింట్ ఏంటంటే చాలా క్లియర్గా నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే మార్చురీ దగ్గరికి ఒక 60,000 మంది వచ్చారు ఆ రోజు. ఆ తర్వాత నుండి కొన్ని వేల మంది ర్యాలీలు తీయడానికి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి. సో వాళ్ళ కన్సర్న్స్ వినేది ఎవరు? ఇంకొక తప్పు నేను గమనిస్తుంది ఏంటంటే రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు ఎంపీ హర్ష్ కుమార్ గారు కానీ, ఎక్స్-ఎంపీ హర్ష్ కుమార్ గారు, కేఏ పాల్ గారు కానీ, వాళ్ళు ఒకసారి ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ కెరీర్ ఎత్తుకున్న తర్వాత వాళ్ళు ఒక వర్గం వైపు ఎట్లా నిలబడతారు? హర్ష్ కుమార్ గారు కానీ, కేఏ పాల్ గారు కానీ వాళ్ళు ప్రజలందరి కోసం నిలబడాలి, వాళ్ళు హిందూ కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేసి మాట్లాడాల్సింది. వాళ్ళు ఇది హత్యే అని చెప్పి ఆధారం లేని ఒక దాన్ని వేరే కమ్యూనిటీ మీద వేస్తుంటే కూడా వాళ్ళు అడ్డు చెప్పలేకపోయినారు. సో నేను గమనించేదంటే యాజ్ ఎ పాలిటీషియన్ ఐ థింక్ రిలీజన్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద స్టేట్. మతానికి ప్రభుత్వానికి కనెక్షన్ ఉండకూడదు. సో ఐ థింక్ ఈ విషయంలో ఖచ్చితంగా కేఏ పాల్ గారు ఒకవేళ ఆయన కమ్యూనిటీ తరపున నిలబడి ఉంటే, హిందూ
కమ్యూనిటీస్ తరపున ఆయన నిలబడి మాట్లాడలేదు కనీసం. ఆధారం లేకుండా ఇది హత్య అంటే అంటే కేపాల్ హర్ష్ కుమార్ రాజకీయ ఉద్దేశంతో మాట్లాడారు. రాజకీయ నాయకులైనప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులుగానే అందరు పక్షంగా నిలబడాలి. సైంటిఫిక్ గా ఒక ఆధారం లేని నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని చూసి ఇది ప్రమాదమే అనుకున్నాను అని అన్నారు, కానీ ఈ రోజుకి కేపాల్ ఇది ప్రమాదం కాదు ఇన్ని ఉన్నాయంటున్నారు. మరి ఆయనకు అర్థం కాలేదా డెమోక్రట్ లేకపోతే డెమోక్రట్